మంది స్టూడెంట్స్ తీసుకున్నారు 600 మంది పాస్ అయ్యారు అనుకో వాట్ వాజ్ ద పొజిషన్ అది దాని గురించి చెప్పు నాకు అసలు ఎందుకు ఏ గ్రౌండ్స్ లో వీళ్ళు మిమ్మల్ని ఆపుతున్నారు యాక్చువల్గా ఐకా రూల్స్ వీళ్ళు ఫాలో అవుతున్నారు అన్నారు. ఐకా రూల్స్ ఫాలో అయితే ఏంది అసలు ప్రొఫెసర్ జయశంకర్ రూల్స్ ఫాలో అవుతున్నామన్నారు. అసలు వాళ్ళ రూల్స్ అది అలా డీటెయిన్స్ అనే లేదు. వీళ్ళు ఎందుకు డీటెయిన్ చేస్తారు? అది ఓకే అమ్మా. ఇప్పుడు 600 మంది అయితే 600 మందిని పంపించవచ్చా? మరి 600 మంది ఫీజు ఏం తీసుకుంటున్నారు? ఫీజుల కోసం ఇప్పుడు పేరెంట్స్ వచ్చి ఫీజుల గురించి మాట్లాడితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదే ఆ పేరెంట్స్ కుక్కలు అడుకున్నట్టు అడుకుంటారు అడ్మిషన్స్ అప్పుడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మేము అడుకోవాలి మిమ్మల్ని. లీడర్ అంటారు. లీడర్ అంటే ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి. పాలు అమ్మినా పూలు అమ్మినా అంటే ఎట్లా ఏమంటారు వీటిని కబ్జా చేసేసింది ఇవన్నీ. సార్ ఇప్పుడు ఎగ్జామ్ పేపర్స్ కావాలని ఆ పేరెంట్ వచ్చింది సార్. పేరెంట్ వస్తే ఏమంటున్నట్టు ఈయన పర్మిషన్ కూడా డాడీ మాట్లాడితే రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు సార్ డాడీకి. సార్ ఇప్పుడు నేను ఒక 50 సార్లు ఫోన్ చేసి ఈయన ఎంత డాడీ పేరు మంచిర్యాల. రోజు మెదక్ నుంచి వస్తున్నాం సార్. రోజు పెట్రోల్ బొక్క పెట్టుకొని వస్తున్నాం. 5 రోజుల నుంచి తిరుగుతున్నాం. ఒక్క నిమిషం అన్న. మెదక్ వాళ్ళు వచ్చి నా ఇక్కడ ధర్నా చేసేటట్లు వస్తుంది. ధర్నా చౌకులు ఇవాళ మళ్ళీ వీళ్ళే ధర్నాలు చేస్తున్నారు. అంటే వీళ్ళ అపోజిషన్లు ఉంటే ఒక రూలు, అపోజిషన్ లేకపోతే ఒక రూలా? అదే ఒక్క నిమిషం. శాంతియుతంగా వి గాట్ ఎవ్రీ రైట్. దిస్ ఈస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. దే గాట్ ఎవ్రీ రైట్ టు ప్రొటెస్ట్. నథింగ్ రాంగ్. అమెరికాలో కూడా పర్మిషన్ ఇస్తారు. బ్లాక్ బ్యాచెస్ పెట్టుకొని ప్రొటెస్ట్ చేస్తారు. నథింగ్. వాళ్ళు మ్యాన్ హ్యాండిల్ చేయలేదు. ఎక్కడ శాంతియుతంగానే చేస్తున్నారు. అంతేనమ్మా? ఏమన్నా తిట్టారు ఎవరినైనా? వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశారా? ఒక్క నిమిషం. ఇప్పుడు వాళ్ళకి ఏముందమ్మా, పైకి వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ రాగానే చెప్పిరనుకో డీసీపీ గారు కొట్టుమంటే కొట్టేస్తారు. ఇప్పుడు అట్లా కాదు. ఈ సిస్టమ్ పాడైంది. ఈ సిస్టమ్ ఎట్లా? ఇప్పుడు ఎవరు చెప్పి ఒక్క నిమిషం సీఏ గారు ఎవరు చెప్పినా కూడా మీ హద్దులో మీరు ఉండాలి. మరి ఇట్లా కొట్టొద్దు కదా. మిమ్మల్ని ఏమంటారు? మిమ్మల్ని ఒక్క నిమిషం. ఒక్క నిమిషం నువ్వు మాట్లాడమ్మా. ఇప్పుడే పోలీసు పక్కన పెట్టి పోలీసు నేను కమిషనర్ గారితో మాట్లాడదాం. వాళ్ళది ఏముండదు. పైకి లేదు ఇన్స్ట్రక్షన్